ఐఏఎస్ అవ్వాలి అంటే నాకు తెలిసి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతోటి, తక్కువ టైంలో, తక్కువ పుస్తకాలు చదివి ఎక్కువ రిజల్ట్ సాధించడం. అసలు లైఫ్‌కే నా దృష్టిలో ప్లానింగ్ ఉండాలి. మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అంటే బస్సుకో, ట్రైన్‌కో, ఫ్లైట్‌కో ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకుంటాం. ఎందుకు? ప్లానింగ్. ఏదైనా పెళ్ళుంది అంటే కనుక సీజన్ అండి బాబు పెళ్ళిళ్ళ సీజన్ అది ముందు అర్జెంట్‌గా ఫంక్షన్ హాల్ బుక్ చేయండి అంటారు. ఎందుకని? ప్లానింగ్. ఫంక్షన్ హాల్‌కి చాలా డిమాండ్ ఉండి దొరకదేమో అన్న భయంతోటి. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని రద్దీ ఉంటుందని 4 నెలల ముందే టికెట్ బుక్ చేసుకుంటారు. అలాగే మనం ఎక్కడ చూసినా కూడా ఒక ప్లానింగ్ తోటి వెళతాం. సంక్రాంతికి ఊరు వెళ్ళాలనుకుందాం. ముఖ్యంగా ఫ్యామిలీ వెళ్ళాలనుకుందాం. 2 నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటాం. ఎందుకని? ఎక్కువ మంది ఊర్లకి వెళ్ళే అవకాశం ఉన్న పండగ కాబట్టి. అరే మన జీవితంలో చిన్న చిన్న వాటిలోనే ఎంత ప్లానింగ్ ఉంటుంటే మరి అలాంటిది అంతెందుకు అసలు నువ్వు క్లాస్‌కి వెళ్ళాలి అంటే బీటెక్ చదివినప్పుడైనా కానీ 9:00 క్లాస్ అయితే గనక నువ్వు బస్సు కనుక 7:30కే మీ ఇంటి దగ్గర వస్తుందని అనుకుంటే కనుక నువ్వు ఎన్నింటికి లేచావు? 5కి లేచి 6కి రెడీ అయ్యి 6:30కల్లా ఏదో చిన్న టిఫిన్ ఇడ్లీ తిని 7కల్లా నువ్వేమో బస్సు స్టాప్‌కి వెళ్ళి 7:30 వరకు వెయిట్ చేసి ఎక్కావు కదా! సినిమాకు కూడా అంతే కదా! జీవితంలో ఇన్నింటికి ప్లానింగ్ ఉన్నప్పుడు ఒక పోస్ట్‌కి 1000 మంది కాంపిటీషన్ ఉన్న ఏకైక ఎగ్జామినేషన్ మొత్తం భారతదేశంలో ఏమిటి అంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్. మరి ఐఏఎస్ ఎగ్జామినేషన్‌లో 1000 పోస్టులకి 10,00,000 మంది వాళ్ళ పోటీ పడుతూ ఉన్నారు. 10,00,000లో నీకు ర్యాంక్ రావాలి అంటే ప్లాన్ లేకపోతే ఎట్లా? అందుకని జనవరి 1, 2026 నుంచి ప్లానింగ్ తోటి వెళదాం. ఆ ప్లానింగ్‌తో వెళ్ళడానికి నేనేం చేస్తానంటే ఒక టైమ్ టేబుల్ డిజైన్ చేస్తాను. ఒక ప్లానర్‌ని డిజైన్ చేస్తాను. 365 డేస్‌కి. ఆ ఉదాహరణకి మెటీరియల్ ప్లానింగ్‌తో తీసుకుందాం. అంటే కన్సైజ్‌గా చేసుకుందాం. నోట్స్ మేకింగ్ అక్కర్లేకుండా చేసుకుందాం. క్లాస్ మీరు విన్న తర్వాత నేనేం చేస్తానంటే దానికి నేనే హ్యాండ్ అవుట్ ఇస్తాను. అంటే మీరు నోట్స్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేకుండా. కానీ నోట్స్ రాసుకోకపోతే మీకు ఆన్సర్ రైటింగ్ డెవలప్ కాదు కాబట్టి ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెడదాం. ఏది ఏమైనా ఎండ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ మొత్తం ప్రాసెస్‌లో ఒక మంచి జనవరి 1, 2026 నుంచి కొత్త రిజల్యూషన్ తీసుకొని కొత్త బ్యాచ్‌కే వెళదాం. 8897826108కి ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.